హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా మంగళగిరిలో నారా లోకేష్ ప్రభంజనం భారీ మెజారిటీ అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎంత మెజారిటీ వచ్చింది ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము. ఇక ఏపీలో ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఉదయం 10 గంటల వరకు చూస్తే టీడీపీ చాలా చోట్ల ఆధిక్యంలో ఉంది. వైఎస్ఆర్సీపీ మాత్రం చతికిల పడింది. ఈ క్రమంలో మంగళగిరి నుంచి పోటీ చేస్తున్న నారా లోకేష్ ముందంజలో ఉన్నారు. ఇక దాదాపు 8,000 మెజారిటీలో ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడిగా నారా లోకేష్ 2013లో టీడీపీలో చేరాడు. ఆ తర్వాత టీడీపీ యువజన విభాగానికి నాయకత్వం బాధ్యతలు నిర్వహించాడు. 2017 మార్చి 30లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ మండలికి ఎన్నికయ్యాడు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డిపై 5,337 ఓట్ల తేడాతో లోకేష్ ఓటమి పాలయ్యాడు.